దూలను తొలగించు, అప్పుడు దేవుణ్ణి చూస్తావు. ముందుగా నీ కంటిలోని దూలను తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోని నలుసును స్పష్టంగా చూడగలవు. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు సువార్తలో యేసు ఇతరులను తీర్పు తీర్చవద్దని మాత్రమే చెప్పడం లేదు. ఆయన మనలను మరింత లోతైన ఆధ్యాత్మిక సత్యం వైపు నడిపిస్తున్నారు. మన జీవితంలో అతిపెద్ద సమస్య ఇతరుల పాపాలు కావు, దేవుణ్ణి చూడకుండా అడ్డుపడుతున్న మన హృదయంలో ఉన్న దూల. యేసు దూల అనే పదాన్ని ఉపయోగించడం చాలా అర్థవంతమైనది. దూల కంటిలో ఉన్నప్పుడు మనం బయట ప్రపంచాన్ని సరిగ్గా చూడలేము. అదేవిధంగా గర్వం, అసూయ, స్వార్థం, క్షమించలేని స్వభావం, సెల్ఫ్ రైచియస్నెస్ మన ఆత్మకళ్ళను మూసివేస్తాయి. అందుకే చాలాసార్లు మనం ఇతరుల తప్పులను స్పష్టంగా చూస్తాం, కానీ మన సొంత బలహీనతలను గుర్తించలేము. ఈ సువార్త యొక్క లోతైన సందేశం ఏమిటంటే, ఇతరులను తీర్పు తీర్చడం అనేది చాలాసార్లు మన స్వంత ఆత్మీయ అంధత్వానికి సంకేతం. ఫరిజయ్యుడు మరియు సుంకరి ఉపమానాన్ని గుర్తు చేసుకోండి. ఫరిజయ్యుడు ఇతరుల తప్పులను చూశాడు, కానీ తన హృదయాన్ని చూడలేదు. సుంకరి తన పాపాన్ని చూశాడు, అందుకే అతను దేవుని కృపను పొందాడు. పవిత్రులు ఎప్పుడూ ఇతరుల పాపాల గురించి ఎక్కువగా మాట్లాడలేదు. వారు తమ హృదయంలో దేవుని వెలుగును అనుభవించినప్పుడు తమ బలహీనతలను మరింత స్పష్టంగా చూశారు. అందుకే వారు వినయంతో నిండిపోయారు. ఈరోజు యేసు మనలను అడుగుతున్నారు, నీవు ఇతరులను మార్చాలని కోరుకుంటున్నావా, లేక ముందు నీ హృదయాన్ని నేను మార్చడానికి అనుమతిస్తున్నావా? నిజమైన క్రైస్తవ జీవితం ఇతరులను సరిదిద్దడం ద్వారా ప్రారంభం కాదు. పరిశుద్ధాత్మ మన హృదయాన్ని శుద్ధి చేయడం ద్వారా ప్రారంభమవుతుంది. మన హృదయంలోని దూల తొలగినప్పుడు తీర్పు కరుణగా మారుతుంది, విమర్శ ప్రార్థనగా మారుతుంది, గర్వం వినయంగా మారుతుంది, కోపం ప్రేమగా మారుతుంది. అప్పుడు మాత్రమే మనం ఇతరులను దేవుని కళ్ళతో చూడగలుగుతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసయ్య, ఇతరుల తప్పులను చూసే ముందు నా హృదయాన్ని పరిశీలించే కృపను ప్రసాదించు. నా ఆత్మ కళ్ళను మూసివేస్తున్న గర్వం, స్వార్థం, తీర్పు భావాన్ని తొలగించు. నీ వెలుగులో నన్ను నేను చూడడానికి, నీ ప్రేమతో ఇతరులను చూడడానికి సహాయం చేయుము. ఆమేన్. ఈరోజు మనం తీసుకెళ్లాల్సిన సందేశం, ఇతరుల లోపాలను చూసేవాడు విమర్శకుడు, తన లోపాలను చూసేవాడు శిష్యుడు, దేవుని కృపను చూసేవాడు పరిశుద్ధుడు. ఆమేన్.